నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సహకరించిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు నిదర్శనం బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్కు వచ్చిన మెజారిటీయేనని ఆరోపించారు ఆయన. అయితే ఎవరో దయా దాక్షిణ్యాలతో గెలవాల్సిన అవసరం తనకేంటని కౌంటర్ ఇచ్చారు రఘునందన్. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి 63,000 పైచిలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 65,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో 2,500. ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. వాడేవాడో వీడేవాడో వేస్తే గెలవలేదు. నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు. అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికి. ఏం మాట్లాడతావు రేవంత్? నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు మరి? మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు? క్యాండిడేట్ను పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతా ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది.